సింహపురిలో మరో లేడీ డాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ నీడిగుంట అరుణ వ్యవహారం ముందే అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా కనిపించే కామాక్షమ్మ డాన్గా ఎదిగారు. పదుల సంఖ్యలో ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. నగర శివార్లో శుక్రవారం సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్యలో కామాక్షమ్మ ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె ముఠాపై ఇప్పటికే హత్యాయత్నం, గంజాయిని విక్రయాలు, రైల్వే ఆస్తుల చోరీ కేసులు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కామాక్షమ్మ గంజాయి క్రయ విక్రయాలతో డాన్గా ఎదిగినట్లు తెలిసింది. యువతకు, విద్యార్థులకు గంజాయి విక్రయించడాన్ని వృత్తిగా మార్చుకుందని నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఆమెపై సస్పెక్ట్ షీట్, ఇతర కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. కామాక్షమ్మ సోదరుడు జెమ్స్పై నవాబ్పేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. వారికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డీటీ కాలనీలో ఇల్లు ఇవ్వడంతో మకాం అక్కడికి మార్చినట్లు తెలిసింది. పాత ఇనుము, చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్నామే. చిత్తు కాగితాలు ఏరుకునే యువకులు ఆకతాయిలను చేరదీసి వారితో గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చరిత్, ఏదైతే విస్తుపోయేటటువంటి నిజాలు నెల్లూరు సిపిఎం కార్యకర్త జననాట్య మండలి నేత అయినటువంటి పెంచలయ్య హత్య కేసులు అయితే వెలుగు చూస్తున్నాయి. ఏదైతే గంజాయి ముఠా వెనుక ఒక లేడీ డాన్ ఉన్నట్లు కూడా తెలుస్తుండడంతో పోలీసులు అయితే మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అంటే పోలీసులకు ఆశ్చర్యం కలిగిందంటే కూడా నగర ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుంది. పోలీసులకి ఈ కేసుపై అయితే మాత్రం చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఏదైతే అరవ కామాక్షి, అలాగే అరవ జేమ్స్, అలాగే అరవ జోసఫ్, ఎవరైతే కార్తీక్, వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఆర్టీడీ కాలనీలో ఉంటారు. ఈ కాలనీలో ఏదైతే అక్కడ అసాంఘిక కార్యక్రమాల్లో పెంచలయ్య పదే పదే అడ్డుకుంటున్నాడు. ఈ యొక్క అడ్డును తొలగించుకునేందుకే ఈ హత్య జరిగినట్టు కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఈ ఘటనల నేపథ్యంలో అనేక సార్లు పోలీసులతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఏదైతే పెంచలయ్య అక్కడ యువతని చెడుదో పట్టనీయకుండా ఉండేందుకైతే మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నాలు అరవ కామాక్షి గ్రూప్ కి అయితే మాత్రం కంటగింపుగా మారినటువంటి పరిస్థితి. ఎలాగైనా సరే పెంచలయ్యను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి ఆ గ్యాంగ్ మొన్న సాయంత్రం చేసినటువంటి అరాచకం, ఆ దాష్టికాన్ని చూస్తే కళ్ళ ముందు ఒక్కసారి కూడా మనం ఇబ్బంది పడిన పరిస్థితి. ఏదైతే కన్న బిడ్డలను స్కూల్ నుంచి తీసుకొస్తున్నటువంటి క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే వేట కొడవలతో అత్యంత కిరాతకంగా నరికించినటువంటి పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. అయితే ఒక చిత్తు కాగితాలు, అలాగే పాత సామాన్లు సేకరించేటటువంటి వ్యాపారం నిర్వహిస్తూ బోడిగోడ తోటలో అక్కడ మూడో కంటికి తెలియకుండా గంజాయి వ్యాపారం నిర్వహిస్తుంది అరవ కామాక్షి. ఏదైతే చిత్తు కాగితాల వ్యాపారం చేస్తున్నటువంటి యువకులను దీనికి వాహకాలుగా వాడుకుంటూ వారి ద్వారా యువతని, విద్యార్థులని ఈ యొక్క రొంపులోకి దించుతుంది. ఏదైతే అక్కడ బోడిగోడ తోటలో రోడ్డు వైండింగ్ అవడంతో అక్కడి నుంచి మకాంని ఆర్టీడీఏ కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీడీఏ కాలనీకి మార్చింది. అక్కడ ఆ కాలనీ వాసులు ఈ అరవ కామాక్షి యొక్క ఆగడాలను అయితే మాత్రం వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు పదే పదే వ్యతిరేకించారు. ఈ యొక్క క్రమంలో అరవ కామాక్షికి గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉండడం, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలతో ఆమెకి అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉండడంతో ఎవరు కూడా ఆమెని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క గంజాయి మాఫియాని కూడా విస్తరించిన పరిస్థితినే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ గంజాయి మాఫియా ఏదైతే ఈ కొనసాగింపు చర్యని పెంచలయ్య కూడా తీవ్రంగా అడ్డుకుంటున్నాడు. పెంచలయ్యతో పాటు ఆ గ్రామంలో ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం అయితే ఉందో, ఈ క్రమాన్ని అయితే మాత్రం ఏదైతే అరవ కామాక్షి యొక్క వర్గం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వీళ్ళు పెంచలేని అంతమొందించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క ఘటన జరిగినప్పటికీ పోలీసులు దీనిపై అయితే మాత్రం కొంత స్పష్టమైనటువంటి ఫస్ట్ లో వీళ్ళు ఇదొక రెండు వర్గాల మధ్య ఘటన, వీళ్ళు ఆధిపత్య పోరుతోటే పెంచలే హత్య జరిగిందన్నటువంటి పోలీసులు తర్వాత మాట మార్చారు. ఇది గంజాయి బ్యాచ్ ఉంది దీంట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే అరవ కామాక్షిని, అలాగే అక్కడ వైసీపీకి రూరల్ మండలం కీలక నేత ఒకరిని కూడా
పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. మిగతా ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళ పట్ల వీళ్ళని పట్టుకునేందుకు పోలీసులు వివిధ బృందాలుగా విడపడి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి చెప్పాలి. ఎప్పటికైనా సరే పోలీసులు నెల్లూరు జిల్లాలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. భూమి తగాదాలు, అలాగే గంజాయి మాఫియా, వివిధ రకాలైనటువంటి ఇదిలో పూర్తిగా కూడా శాంతి భద్రతతో లోపించిన పరిస్థితితోనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా సరే పోలీసులు ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా నెల్లూరు ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. అనిల్, రైట్ చరిత్, థ్యాంక్ యూ.